నాదస్వరం గగనతరంగమై గుడి గంటల నాదస్వరం గగనతరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా పరులతో సత్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పరులతో సత్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పూజా సమయములో గుడి గంటల నాదస్వరం గగనతరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం కరుణామయుని కరుణను పొందే కలువరి బలియాగం పాప క్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చునురారండి పరులతో సత్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పరులతో సత్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు పూజా సమయములో గుడి గంటల నాదస్వరం ప్రభు పూజకు పిలిచెనుగా ప్రభు క్రీస్తునాథుని చే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈ సమయములో మనందరం భక్తియుతముగా ఈ దివ్య బలిలో పాల్గొంటూ ఉండగా మనందరి ఉద్దేశాలను బట్టి చేసిన మేలకు కృతజ్ఞతగా మనందరం ఈ దివ్య బలిలో భక్తి ప్రపక్తులతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతో ఉండురుగాక. ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా 30వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించాం. అదే విధముగా ఈ రోజున మన యొక్క ఈస్ట్ ఇబ్రహీంపట్నం మన యొక్క గ్రామ పండుగ జపమాల మాత పండుగను మనందరం కొనియాడుతూ ఉన్నాం. భక్తి ప్రపక్తులతో మరియ తల్లి స్వరూపముతో మనందరం చక్కగా మన దేవాలయము చుట్టూ ప్రదక్షిణ చేసుకొని మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ జపమాలను జపిస్తూ చక్కగా ముందుకు సాగాం. అది ముగించుకొని చక్కగా దివ్య బలిలో కృతజ్ఞతా బలిలో భక్తియుతముగా పాల్గొనే సమయంలో ఈనాటి సువార్త
మార్కు సువార్తలు మనము వినబోతున్న వాక్యం 10వ అధ్యాయం 46 నుండి 52 వచనములలో బర్తిమయి అనే ఒక గుడ్డివాడు భిక్షగాడు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, దావీదు కుమారా యేసయ్యా నన్ను కరుణించు. ఎలుగెత్తి అడుగుతూ ఉన్నాడు. మిగతా వారు ఆపమని చెప్పినా చక్కగా ప్రార్థించాడు, అడిగాడు. అడిగిన ప్రతివానికి ఇవ్వబడునని ప్రభువు చెప్పిన మాటను ఈనాటి సువార్తలు మనకు సార్థకము చేస్తూ ఉన్నారు ప్రభువు. కావున అడగండి మీకు ఇవ్వబడును, వెదకండి మీకు దొరుకును, తట్టండి తెరవబడునని పలికిన ప్రభువు వాక్కు. మరియ తల్లి కూడా తన జీవితంలో ప్రభువుని కానాపల్లి గృహములో ఆ కుటుంబము కోసం అడిగిన దానిని దేవుడు చేసిన దానిని బట్టి మనందరము కూడా మన జీవితములో దేవుడు చేస్తున్న అడిగిన ప్రదాన్ని పొందిన దానికి కృతజ్ఞతగా మరియ తల్లి వలె నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది అని చెప్పిన మాటను బట్టి మనము కూడా ఆ ప్రార్థనను ఆ మాటలను ఒక్కసారి అనుకుంటూ ఈ దివ్య పూజలో పాల్గొంటూ ఉండగా చేసిన తప్పులకు ప్రాయచిత్తపడుతూ పశ్చాత్తాపముతో ప్రభువు సన్నిధిలో క్షమాపణ వేడుకుంటూ యోగ్య విధముగా ఈ దివ్య బలిలో పాల్గొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమును ప్రసాదించుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకంలో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకంలో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక.
జనితైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాకుమయా మము తాకుమయా మా పాపము కడుగుమయా జనితైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాకుమయా మము తాకుమయా మా పాపము కడుగుమయా మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే మేము గణపరచెదం మిమ్మే మేము గణపరచెదం మహోన్నతము నా దేవునికి మహిమా కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ శతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నిండువారా పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ శతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నిండువారా మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే మేము గణపరచెదం మిమ్మే మేము గణపరచెదం ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, విశ్వాసము నమ్మిక ప్రేమ అను మీ పుణ్యములను మాయందు అధికము చేయము. తద్వారా మీరు ఆదేశించిన వారిని మేము ప్రేమించినట్లును మీరు వాగ్దానము చేసిన వారిని వరముగా పొందునట్లును మీ కృపను చూపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను వారిని కరుణతో తోడ్కొని వత్తును, కుంటివారిని గుడ్డివారిని సహితము తోడ్కొని వత్తును. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 7 వచనముల నుండి 9వ వచనముల వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, మీరు జాతులన్నిటిలోనూ పెద్దది అయిన ఇజ్రాయేలును తలంచుకొని సంతసముతో పాడుడు. ప్రభువు తన ప్రజలను రక్షించెను, శేషజనమును విమోచించెను. అతని పలుకుచు స్తుతిగానము చేయుడి. ఉత్తర దేశము నుండి నేను వారిని తోడ్కొని వత్తును, నేల అంచుల నుండి వారిని కొనివత్తును. గుడ్డివారును కుంటివారును గర్భవతులను ప్రసవించుటకు సిద్ధముగా ఉన్నవారిని ఎల్లరునూ కలిసి మహాసమూహముగా తిరిగి వత్తురు. నేను వారిని నడిపించుకొని రాగా వారు ఏడ్పులతోనూ ప్రార్థనలతోనూ తిరిగి వత్తురు. నేను ఆ ప్రజలను తిన్నని మార్గమున నడిపింతును, వారు కాలు జారి పడిపోరు. వారిని జలప్రవాహముల వద్దకు కొనివత్తును. నేను ఇజ్రాయేలుకు తండ్రిని అగుదును, ఎఫ్రాయిము నాకు తొలిచూలు బిడ్డగును. ఇది ఏలిన వారి వాకు. సర్వేశ్వరునికి వందనములు. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత
కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే క్రైస్తవుల వైభవము పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత నీవే యెరూషలేము మహిమ నీవే నూతన యెరూషలేము మహిమ నీవే యెరూషలేము మహిమ నీవే నూతన యెరూషలేము మహిమ పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే మా జాతి గౌరవము నీవే క్రైస్తవుల వైభవము నీవే క్రైస్తవుల వైభవము పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని మాత మెల్కీసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడివై ఉందువు. రెండవ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. రెండవ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ప్రతి ప్రధాన యాజకులను ప్రజల నుండి ఎన్నుకోబడిన వారి పక్షమున దేవుని సేవయందు పాపములకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములనర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపములను కూడా బలులను అర్పింపవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరి అంతటా వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలనే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడుగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తన ఎంతట తానే తనపై నిడుకునలేదు. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేను నీ తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లా చెప్పును, మెల్కీసెదెకు యాజక ప్రకారమున నీవు సర్వదా యాజకుడివై ఉందువు. ఇది ఏలిన వారి వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనము నుండి 52వ వచనము వరకు. 46వ వచనము నుండి 52వ వచనము వరకు. పిదప వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. అచ్చటుండి యేసు తన శిష్యులతో జనసమూహములతో వెళ్ళుచుండగా బర్తమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండి ఉండెను. అతడు తిమ్మయి కుమారుడు. నజరేతు నివాసి యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని వినినంతనే అతడు, దావీదు కుమారా యేసు ప్రభు, నన్ను కరుణింపుము అని కేకలెడసాగెను. ఊరకుండుము అని అనేకులు వారిని గద్దించిరి. కాని వాడు మాత్రము, దావీదు కుమారా నన్ను కరుణింపుము అని మరింత బిగ్గరగా కేకలు పెట్టెను. అంతట యేసు నిలచి వారిని ఇచ్చటకు పిలువుడు అనగా వారు వాని వద్దకు వెళ్ళి, ఓరి ధైర్యముగా ఉండుము, లెమ్ము, ఆయన రమ్మనుచున్నాడు అని పిలిచెరి. అంతట వాడు తన వస్త్రములను పారవేసి వెంటనే లేచి యేసు వద్దకు వచ్చెను. అప్పుడు యేసు, నన్నేమి చేయగోరుచున్నావు అని వానిని అడిగెను. వాడు, బోధకుడా, నాకు చూపును దయచేయము అని వేడుకొనెను. వెళ్ళుము, నీ విశ్వాసము నీకు స్వస్థత చేకూర్చినది అని యేసు అనగానే వాడు దృష్టిని పొంది త్రోవ వెంట ఆయనను అనుసరించెను. ఇది క్రీస్తు సువార్త. సువిశేష వాక్యముల ద్వారా మన పాపములన్నీ క్షమించబడునుగాక. క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరం మన యొక్క గ్రామ ఈస్ట్ ఇబ్రహీంపట్నం సంఘములో జపమాల మాత మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో ఇక్కడ చేరిన మనందరము కూడా మరియ తల్లి ఎడల భక్తి ప్రపక్తులను కలిగి ఉన్నాం. మరియ తల్లి ఎడల గౌరవము కలిగి ఉన్నాం. మరియ తల్లి ఎడల తాను దేవునికి చూపిన విధేయతను బట్టి ఆమెను గౌరవిస్తూ ఉన్నాం. మరియ తల్లి దేవుని ఎడల తాను పెంచుకున్న అభిమానాన్ని బట్టి మనము కూడా ఆమెతో కలిసి దేవునితో మన యొక్క బంధాన్ని పెంచుకోవటానికి ఈ రోజున ఇక్కడ వచ్చి ఉన్నాం. మనము ఈ నెల రోజులంతా కూడా అనేకమైన గృహాలలో జపమాలను, వాక్య పరిచర్యను చేసుకొని ఉన్నాం. అనేకమైన గృహాలకు దర్శించాం. ప్రతిరోజు మన దేవాలయంలో సాయంత్రం 7 గంటలకు ప్రతిరోజు జపమాలను చెప్పుకున్నాం. మరియ తల్లి ఎడల మనకున్నటువంటి ప్రేమ, మరియ తల్లి ఎడల మనకున్నటువంటి గౌరవాన్ని మనము చూపెట్టాం. ఎందుకు మనందరం మరియ తల్లిని గౌరవిస్తున్నాం? ఎందుకు మనందరం మరియ తల్లి ఎడల అంతటి ఆదరాభిమానాన్ని కలిగి ఉన్నాం అంటే, తన జీవితములో తాను చెప్పిన ఒకే ఒక్క మాట. లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనమును బట్టి తన యొక్క మాటతో ఆమె అంటూ ఉన్న ఒకే ఒక్క మాట. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు యొక్క దాసురాలను
అని చెబుతూ ఉంది. దాసుడి మాట ఏమిటి? దాసుడు ఏమి చేస్తాడు? యజమానునికి తల వంచి జీవిస్తాడు. దాసుడు యజమానుని పట్ల విధేయత కలిగి ఉంటాడు. దాసుడు యజమానుని ఎడల ప్రేమ ఆదరాభిమానాలను కలిగి ఉంటాడు. దాసుడు యజమానుని చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిస్తాడు. అదే మరియ తల్లి తన జీవితములో చేసింది. ఏమంటూ, నేను ప్రభు యొక్క దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నీ చిత్తం నాలో జరగాలి, నీ మాటే నా యొక్క బాటగా మారాలి అని ఆ తల్లి తన యొక్క గాబ్రియేలు సన్మంస్కునితో చెప్పిన మాట. ఆమె చెప్పగానే, ఇదిగో నేను ప్రభు యొక్క దాసీరాలను, నీ మాటే నా జీవితంలో జరగాలి అని చెప్పిన ధీరవనిత. మరి ఆమె అలాగ చెప్పగలిగినది కాబట్టి నేడు ప్రపంచమంతటా, ఈ ప్రపంచంలో ప్రతి చోట ఆమెను గౌరవిస్తూ ఉండడు. కారణం, దేవుని యొక్క మాటకు తల వంచి జీవించింది, దేవునికి విధేయత కలిగి జీవించింది. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు. ఒక వాక్యాన్ని మనము చదివితే కీర్తన 34:17 ఒక్కసారి గమనిస్తే, కీర్తన 34:17. అమ్మా, నీతిమంతుడు ప్రార్థించినచో ప్రభువు ఆలించును, ఆ సకల విపత్తుల నుండి వారిని కాపాడును. నీతిమంతులు ప్రార్థించగా దేవుడు వారి మాటను ఆలకిస్తాడు. యాకోబు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనంలో ఒక వాక్యం ఉన్నది. నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది. నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది అన్న మాటను మనం వింటూ ఉన్నాం. మరి ఇందాకటి వాక్యములో ఆపదలో ఉన్నప్పుడు నీతిమంతుడు ప్రార్థించగా దేవుడు వారి మొరను ఆలకిస్తాడు. మరియ తల్లి ప్రార్థించగా దేవుడు తప్పకుండా ఆమె ప్రార్థనను ఆలకిస్తాడు. బైబిల్ గ్రంథములో చాలామంది భక్తులను మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనములో ఒక వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త నివసించుచున్న కననీయ స్త్రీ ఒకటే ఆయన వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయచూపుము, నా కుమార్తె దెయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అన్న మాటను మనము చూస్తూ ఉన్నాం. నా కుమార్తె, ఆమె ప్రార్థించగానే ప్రభువు ఆమె ప్రార్థనను ఆలకించి ఆమె కుమార్తెకు స్వస్థతనిచ్చాడు. ఈనాటి సువార్తలో కూడా 51వ వచనములో వానితో, నీవు నన్ను ఏమి చేయమని అడుగుచున్నావు అని వానిని అడుగగా, వాడు, బోధకుడా, నాకు దృష్టిని దయచేయుము, నాకు దృష్టి కావాలి, నాకు దయచేయుము అని అంటూ ఉన్నాడు. ఇదిగో నేను ఇస్తాను, నీ విశ్వాసమే నీకు స్వస్థతను ఇస్తూ ఉన్నది అని ఆయన పలుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీతిమంతుడు ప్రార్థించగా దేవుడు ఆలకిస్తాడు. భక్తుడు ప్రార్థించగా దేవుడు ఆలకిస్తాడు. వీరందరి ప్రార్థనను దేవుడు ఆలకించగా నీ ప్రార్థనను ఆయన ఆలకించడా? మరియ తల్లి ప్రార్థనను ఆయన ఆలకించడా? తల్లి ప్రార్థనను వదిలివేస్తాడా? చాలామంది నేటి సమాజములు, నేటి రోజులలో ఒకరు ఇద్దరని ఎవరిని పేరు పెట్టి చెప్పటం లేదు.
ఎవరి పాపాన వాళ్ళు వెళ్ళిపోతారు. మరియ తల్లి అనగానే చాలామందికి ఈ రోజుల్లో ఒక పదం వాడుతున్నారు. ఇదే పదం మన అమ్మా నాన్నకు వాడితే మనకి ఎలాగ ఉంటుంది? వాడేసుకొని వదిలేశాడు. మరియ తల్లి కడుపును వాడేసుకొని దేవుడు వదిలేశాడంట. అదే మీ నాన్న మీ అమ్మను వాడేసుకొని వదిలేశాడంటే నీకెంత బాధ ఉంటుంది, నీకెంత వేదన ఉంటుంది. ఒక స్త్రీని అనే మాటేనా ఇది? ఒక స్త్రీ ఎడల నీవు చూపించవలసిన గౌరవమేనా ఇది? ఆవిడ మరియ తల్లి కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, నీ వాడే పదజాలము, నీ వాడే భాష ఎలాంటిది? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. మనందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నాం కదా. 10 ఆజ్ఞలలో ఎన్నవ ఆజ్ఞ? 4వ ఆజ్ఞ ఏమిటి? తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేయుదువుగాక. అదే కదా నేడు మన ఇళ్ళ దగ్గర చూస్తూ ఉంది. 10 మంది పిల్లలను ఒక తల్లి కంటే 10 మందిని చక్కగా పెంచుతుంది. కానీ ఆ 10 మంది పెళ్ళైన తర్వాత అమ్మకు అన్నం పెట్టడానికి నెలకు ఒకడు లెక్కలు వేసుకునే సమాజంలో నీవు నేను బ్రతుకుతున్నాం. నెలకు ఒకడు అమ్మకు అన్నం పెట్టలేడు. 10 మందికి అన్నం పెట్టిన తల్లి, అరే నువ్వు చిన్నోడివి నీకు తక్కువ, నీ మధ్యలో వాడికి నీకు ఇంతే, పెద్దోడా నీకు ఇంతే అని వాటాలు వేయలేదే నీ తల్లి? మరి నేటి సమాజంలో అమ్మకు అన్నం పెట్టడానికి నీ నెల అయిపోయింది, రా అమ్మని తీసుకెళ్ళు అనేవాళ్ళు లేరా మన మధ్య? అలాంటి సమాజంలో ఉన్న ప్రభు ఏమంటూ ఉన్నాడు? నీ తల్లిదండ్రులను గౌరవించుదువుగాక. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం ఒక్కసారి చూస్తే, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం, అమ్మా దేవుడు నరుల వలె అసత్యమాడడు, మనుషుల వలె మాట తప్పడు. మాట ఇచ్చినా అమ్మా పని చేయకుండునా చేసిన ప్రమాణములను నిలబెట్టుకొనకుండా ఉండునా. అమ్మా చదివే వాళ్ళు ఎవరంటే మైకులో చదవండి, నా గొంతు ఆల్రెడీ తక్కువగా ఉంది. దేవుడు, నేను అడుగుతుంది 19వ వచనం, మీరు 20వ వచనానికి వెళ్ళారు. దేవుడు అసత్యమాడడు, అతడు మానవుడు కాదు. ఇప్పుడు మరియ తల్లిని దేవుడు వదిలేస్తే దేవుడు యేసు ప్రభు దేవుడా మానవుడా? దేవుడైతే వదలకూడదు కదా, దేవుడైతే అబద్ధం ఆడకూడదు కదా, దేవుడైతే తల్లిని వదిలివేయకూడదు కదా. మనం ఈ వాక్యాన్ని 100 మందికి చెబుతాం. దేవుడు అసత్యం ఆడడు, దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. మరి దేవుడు అలాంటి వాడైతే, యేసుప్రభు అలాంటి వాడైతే, యేసుప్రభు అబద్ధము చెప్పని వాడైతే, యేసుప్రభువు మంచి చేసేవాడైతే తన కన్న తల్లిని వదిలివేస్తాడా? తన కన్న తల్లిని నా గర్భాన్ని ఇచ్చావు కదా, నా గర్భం నేను తీసుకున్నాను, నేను బయటకు వచ్చేసాను, నీకు నాకు సంబంధం లేదు అని అనేవాడా దేవుడు? ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు మనవలి మాట మార్చడు. పెద్దలు చెబుతారు మాట మీద నిలబడాలిరా అని. అవునా కాదా? ఈ రోజుల్లో లేదండి, మేము కాళ్ళ మీద నిలబడతామండి, మేము మాట మీద నిలబడమండి, కాళ్ళ మీద నిలబడతాం. కాళ్ళు ఇచ్చింది దేవుడు కదా, మాట ఇచ్చింది నోరు కదా. మాట మీద అదే అంటారు కదా, తాగినోడి మాట నీటి మీద రాత ఒకటే. నేటి సమాజములో నీవు నేను ఎక్కడ ఉన్నాం? దేవుని కన్న తల్లిని దూషించే సమాజములో ఉన్నాం. దేవునికి జన్మనిచ్చి 9 మాసాలు మోసి దేవునికి అన్ని విధాలుగా సహకరించిన తల్లిని
దూషించే సమాజంలో నీవు నేను ఉన్నాం. ఏం హాస్యం వాళ్ళు మాట్లాడలేరనా? హాస్యం వాళ్ళకు నోరు లేదనా? ఒక్కసారి హాస్యం వాళ్ళు మాట్లాడటం మొదలు పెడితే, బైబిల్ గ్రంథం నుంచి వాక్యాలు తీయగలిగితే, తీసి మాట్లాడగలిగితే, ఎదుటివారు ఎవడు కూడా నోరు తెరసి మాట్లాడలేడు. వాక్యం మీ దగ్గరే ఉందా? వాక్యం మా దగ్గర లేదా? ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని వద్ద ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, ఆయన మాతో ఉండెను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాలను మనం గమనిస్తే ఏమంటూ ఉన్నది వాక్యం? యోహాను గారు ఏమంటూ ఉన్నారు? ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆయన ఆది నుండి దేవుని వద్ద ఉండెను, ఆయన లేకుండా సృష్టిలో ఏది జరగబడలేదు అనగా ఆయన మూలమున మనందరం ఉన్నాం. మరియ తల్లి కూడా ఆయన మూలమునే ఉన్నది. కాకపోతే ఆయనకు జన్మనిచ్చి మహనీయురాలిగా మారింది. మన పెద్దలను గౌరవించమని మనం నేర్పుతామే పిల్లలకి, మన అమ్మా నాన్నను గౌరవించమని నేర్పుతామే మన బిడ్డలకి. మరి అలాంటిది మరియ తల్లిని గౌరవిస్తే తప్పెక్కడా? మరియ తల్లి ఎడల ఆదరాభిమానము దండం పెడితే తప్పెక్కడా? మరియ తల్లికి దండం పెడితే ఆరాధించినట్లా? మరియ తల్లి దగ్గర కొబ్బరికాయ కొడితే ఆరాధించినట్లా? మరియ తల్లి దగ్గర అగరత్తులు పెడితే ఆరాధించినట్లా? నీ తల్లి చచ్చిపోతే, నీ తండ్రి చచ్చిపోతే దినం చేసినప్పుడు నువ్వేమి చేస్తూ ఉన్నావు? మీ తల్లి ఫోటోకి దండం వేయటం లేదా? మీ నాన్న ఫోటోకి దండ వేయటం లేదా? మీ నాన్న ఫోటో ముందు కొబ్బరికాయ కొట్టడం లేదా? మీ నాన్న ఫోటో ముందు దీపం పెట్టడం లేదా? నీ తల్లికి నీ తండ్రికి నీవు గౌరవం ఇవ్వగలిగినప్పుడు దేవునికే జన్మనిచ్చిన తల్లికి గౌరవం ఇవ్వటములో తప్పెక్కడా? తప్పెక్కడా? అడగండి ఇవ్వబడునన్న ప్రభు మాట. తల్లి అడిగింది. యోహాను సువార్త 2వ అధ్యాయం 5-6 వచనాలలో ఏమంటూ ఉన్నది? ఆయన అంటూ ఉన్నాడు, అమ్మా నా గడి ఇంకను రాలేదు, నాకేమి నీకేమి అంటే తల్లి అంటూ ఉంది సేవకులతో ఏమని? ఆయన చెప్పినట్లు చేయుడు, ఆయన చెప్పినట్లు చేయుడు. ఆ మాట నీకు నాకు శిరోధార్యం. ఆ తల్లి చెప్పిన మాట, ఆయన చెప్పినట్లు మీరు నడుచుకోనండి, ఆయన చెప్పినట్టు మీ జీవితంలో పైకి రండి, ఆయన మాట ప్రకారం మీరు ఎదగండి అని తల్లి చెబుతున్న మాటను నీవు వింటూ ఉన్నావా? కుటుంబంలో తల్లి మాట వినగలిగితే, తల్లి మాటకు విలువిస్తే ఆ బిడ్డలు, ఆ కుటుంబం ఎప్పుడూ బాగుపడుతుంది. కథోలికులలో తల్లి మరియ తల్లి, తండ్రి త్రిత్వైక దేవునిలో ఏకత్వములో తండ్రి దేవుడు, కుమార దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. ఆ ముగ్గురి కలయిక మరియ తల్లి. గబ్రియేలు దూత ఒక మాట అంటున్నది, లూకా సువార్త 1వ అధ్యాయం, అమ్మా నేను పురుషుని ఎరుగును కదా, ఇది నాకు ఎట్లు జరుగును అని మరియ తల్లి ప్రశ్నిస్తే, మరియ తల్లితో ఆ గబ్రియేలు దూత ఏమంటూ ఉన్నది? పవిత్రాత్మ నీపై సర్వోన్నతుని శక్తి నిన్ను, అందుచేత ఆ శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. ఎవరి చేత? మరియ తల్లి ఆత్మచేత నింపబడినది. వాక్యము సెలవిస్తూ ఉంది, దేవునికి వ్యతిరేకముగా ఏ పాపము చేసినా క్షమించబడును. ఆత్మ దేవునికి వ్యతిరేకముగా ఏ పాపము చేసినా క్షమించబడదు. కారణం, అమ్మకు వ్యతిరేకముగా నీవు ఏమి మాట్లాడినా క్షమించబడదు. ఎందుకో తెలుసా? అమ్మ ఆత్మచేత నింపబడినది, ఆత్మచేత యేసు ప్రభువుకి గర్భము దాల్చినది. అనగా అమ్మ ఆత్మకు నిలయము. అందుకే పౌలు గారు ఒక మాట అంటూ ఉంటారు 3వ అధ్యాయములో, 1 కొరింథీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయములో 16వ వచనం అనుకుంటా, ఒకసారి చూద్దాం. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు. నీకు తెలియదా? మనమే దేవుని ఆలయాలైతే, మనమే దేవుని ఆత్మకు నివాసాలైతే, దేవునినే కన్న తల్లి ఇంకెంతగా ఆత్మకు నివాసముగా మారి ఉంటుందో నీవు నేను ఒక్కసారి ఆలోచిద్దాం. ఇదిగో ఈ తల్లి
మనవలే పౌలు గారేమన్నారు, మీరు దేవుని నివాసమని మీకు తెలియదా? తర్వాత వచ్చిన, ఎవడైనా ఈ ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఎవడైనా ఈ ఆలయమైన మరియ తల్లి ఎడల అవాకులు చవాకులు పేలితే దేవుడే వారిని శిక్షిస్తాడు. ప్రభు అంటూ ఉన్నాడు, పగ తీర్చుకొనుట నా పని. ఎవరైనా నా తల్లికి వ్యతిరేకముగా మాట్లాడారా, నేను చూసుకుంటాను వారిని. సమయము వచ్చినప్పుడు వారిని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. మన పని కాదు. పేలనివ్వండి. అది అంటారు కదా, ఏమీ లేని ఇస్తారా ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఇస్తారా అన్నికి. మనకు అన్నీ ఉన్నాయి. మనకు అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, కుమారుడున్నాడు, ఆత్మదేవుడు ఉన్నాడు. కావున మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఎగరనవసరంలా. ఏమీ లేని వాడే ఏదో కావాలని ఎగురుతూ ఉంటాడు. ఎగరనివ్వండి. ఎంతకాలం ఎగురుతాడు? 100 శవాలను తిన్న రాబంధువు కూడా ఒక్క గాలివానకు పడిపోతుంది. 100 సార్లు నీవు చెప్పినా అబద్ధము నిజము కాదు కదా. మరియ తల్లిని గౌరవించడం ఏదో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితము స్టార్ట్ కాల. తిరుసభ ప్రారంభము నుండి మనము మరియ తల్లిని గౌరవిస్తూనే ఉన్నాం. అంటే 2025 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల నుండి తిరుసభలో తల్లికి గౌరవం ఇస్తూనే ఉన్నాం. అలాంటిది మధ్యలో ఆఫ్టర్ ఆల్ 500 సంవత్సరాల క్రితం వచ్చిన వీళ్ళేం మాట్లాడతారు మరియ తల్లి గురించి? వాళ్ళకేం తెలుసు మరియ తల్లి గురించి? వాళ్ళ దగ్గర ఏం జ్ఞానం ఉంది మరియ తల్లి గురించి మాట్లాడటానికి? అమ్మ ఎక్కడైనా అమ్మే. నా తల్లి అయినా మీ తల్లి అయినా ఎవరినైనా అమ్మే కదా. మరి అలాంటిది దేవునికే జన్మనిచ్చిన అమ్మను అగౌరవముగా మాట్లాడే బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం. వారి మారు మనసు గురించి ప్రార్థన చేద్దాం. దేవుడు వారందరిని దీవించాలి. ఇదిగో 2 రోజుల క్రితం మీతో కొన్ని వాక్యాలు చెప్పాను. ఏమిటి? మరియ తల్లి ఉదరములో ఏమున్నది? 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. అతని ఇంట మందసము 3 మాసములు ఉండెను. 50 మూలమున ఒబేదేదేము గృహమును అతని కుటుంబము వారిని చల్లని చూపు చూచెను. తర్వాత వచనం. అమ్మా ఇంకొకసారి. మందసము మూలముగా యావే ఒబేదేము గృహమును అతని ఆస్తిపాస్తులను వృద్ధి చేసెను. ఎవరి మూలమున? మందసము. దేవుని మందసము మరియ తల్లి మూలమున. మందసం ఆమెలో ఉండుట వలన దేవుడు ఆమెను ఇంతగా హెచ్చించాడు. మరియ తల్లికి ఇంత గౌరవం ఎందుకు వచ్చింది? మందసమైన క్రీస్తు మూలమున. క్రీస్తు వలన, క్రీస్తు చేత, క్రీస్తు వలననే మరియ తల్లికి ఇంత గౌరవము. వేరే వారి వలన కాదు. మందసము మూలమున. ఎందుకు మందసం అంటూ ఉన్నావు? మందసములు ఏమున్నాయి? హెబ్రేయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి గమనిస్తే, హెబ్రేయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 4వ వచనం. దాని యందు ధూపమిచ్చుటకు బంగారు పీఠము ఉండెను. బంగారమయమగు నిబంధన మందసమునందు మన్నాగల బంగారు పాత్రయు చిగురించ హరోను కర్రయు 2 నిబంధనల గ్రంథమైన రాతి పలకలు అందులో ఉండెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందులో ఉన్నది 3 వస్తువులు మందసములో. మరియ తల్లి గర్భములో ఎవరున్నారు? త్రిత్వైక దైవములో 2వ వ్యక్తి అయిన క్రీస్తు భగవానుడు, సుతుడైన సర్వేశ్వరుడు మరియ తల్లి ఉదరములో ఉన్నాడు. అనగా ఆ మందసమే మరియ తల్లి ఉదరం.
అందువలననే ఆ మందసమైన క్రీస్తు మూలమున ఆమెను మనందరం గౌరవిస్తున్నాం. ఆమెను మనందరం ఆమె పట్ల గౌరవ భావము చూపుతున్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మందసము మూలమున ఒబేదేము గృహము వృద్ధి చెందెను. క్రీస్తు మందస్సము మూలమున, తన ఉదరములో ఉన్న మందస్సము మూలమున మరియ తల్లికి ప్రపంచములో గౌరవము లభించింది. కావున మరి ఆ మందస్సమైన క్రీస్తే ఆమెతో ఉంటే, సుతుడైన సర్వేశ్వరుడు ఆమెతో ఉంటే, పవిత్రాత్మ దేవుని నివాసంగా ఆమె మారి ఉంటే ఆమెను గౌరవించటములో తప్పేముంది? ప్రభు యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలలో సిలువ మీద ఉండగా, మరణ సంకటములో ఉండగా, మరణించటానికి కొన్ని క్షణాల ముందుగా తనేమి చేశాడు? తన తల్లిని ఒంటరిగా వదిలివేయలేదే. తల్లిని వదిలివేసేవాడైతే ఎప్పుడో వదిలివేసి ఉండేవాడు. కడ వరకు కూడా తల్లితో జీవించాడు. అంతటి వేదనలో కూడా తన తల్లి మనందరికి తల్లిగా ఉండాలని యోహానుకు తల్లిగా అప్పగించాడు. ఏమంటున్నది వాక్యం? తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండటను చూచి, యేసు తన తల్లి వైపునకు చూచి, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అని తల్లికి, తన తల్లిని యోహానుకు తల్లిగా అప్పగించాడు. తర్వాత వచ్చిన శిష్యునితో ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆయన ఏం చేశాడు? ఆ క్షణము నుండి ఆమెను తన సొంత ఇంటికి తీసుకుని వెళ్ళాడు. మన మాదిరిగా మమ్మీ అన్నయ్యోళ్ళ ఇంటికి వెళ్దాం అని ముసలోళ్ళ మఠంలోనికి తీసుకెళ్ళాల. మమ్మీ నా టైం అయిపోయింది, అక్కయ్య దగ్గరికి తీసుకెళ్తున్నా అని బస్ స్టాండ్లో వదిలేలా. ముసలోళ్ళని ఇదేగా చేస్తుంది మనం. మమ్మీ వెళ్దాం, ఊరు వెళ్దాం రా, మనందరం కలిసి వెళ్దాం. బస్ స్టాండ్లో కూర్చోబెట్టి ఇంకో బస్సు ఎక్కి మీ అమ్మను రోడ్డు మీద వదిలేసే తల్లిగా యేసు ప్రభు అలా తయారు కాల. యేసు ప్రభు దేవుడు, అబద్ధమాడేవాడు కాదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేవాడు. ఎందుకు? అతను మానవుడు కాదు. యేసు ప్రభువు మానవుడు కాదు, దేవుడు. తన తల్లిని ఆయన వదిలివేస్తాడా? మన మాదిరిగా వదిలివేస్తాడా? మన మాదిరిగా పర్వాలేదులే వదిలే అన్నాడు కదా. తన తల్లిని యోహానుకు తల్లిగా, తద్వారా మనందరికీ తల్లిగా, మన కుటుంబాలకు పాలవెల్లిగా, అమృత వర్షినిగా దేవుడు మరియ తల్లిని మనకిచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నేటి సమాజంలో నీవు నేను ఎలాంటి పాత్రను కలిగి ఉన్నాం? ఈనాటి సువార్తలో వాడేం చేశాడు? యేసు ప్రభు పిలవగానే లేదు లేదండి, నేను వస్త్రాన్ని మడతేసి నా కర్రను పక్కన పెట్టి నా ప్లేటును పక్కన పెట్టి వచ్చేస్తానల్లా. వెంటనే తన పై వస్త్రమును వదిలివేసి పరిగెత్తుకుని వెళ్ళాడు. మరియ తల్లి కూడా గాబ్రియేలు చెప్పగానే ఆగమ్మ ఆగు, నేను ఇంటికి వెళ్ళి సర్దుకొని వస్తానల్లా. ఏం చేసింది? వెంటనే ఇదిగో నేను ప్రభువుకి దాసీరాలను. ఎలీషా మందను తొలుతూ ఉండగా 12 వర కింద ఉన్నప్పుడు ఏలియా వచ్చి తన మీద వస్త్రము వేయగానే తన యొక్క అరకలను వదిలివేసి ఏలియా వెంట ఎలీషా వెళ్ళిన విధముగా దేవుని వాక్కు వెంట మరియ తల్లి నడిచి వెళ్ళింది. గాబ్రియేలు చెప్పగానే మరి నీవు నేను మరియ తల్లిలాగా వాక్యాన్ని విని నడిచే బిడ్డలుగా ఉన్నామా, లేక వదిలివేసేవారిగా ఉన్నామా? రోజున మనందరం కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉండగా అమ్మను గౌరవిద్దాం. మన కుటుంబాలను దేవుడు గౌరవిస్తాడు. అమ్మను గౌరవించే కుటుంబం ఆదర్శ కుటుంబముగా ఉంటుంది. అమ్మ ఎడల ఆదరాభిమానములు కలిగిన కుటుంబం దేవుని చేత ఆశీర్వదించబడుతుంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి అందరం ఈ దివ్య బలిలో పాల్గొంటూ ఉండగా ఆ తల్లి దీవెన, యేసు ప్రభు యొక్క ఆశీర్వాదము మనకు మన కుటుంబములకు ఉండాలని అందరం ప్రార్థించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం లేచి నిలబడి
ఫలము పత్రం ధూపదీపం స్వీకరించుమా పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా ఆత్మగీతం మనసు నిండా ఆత్మకలశం పొంగి పొరలే ఆత్మగీతం మనసు నిండా ఆత్మకలశం పొంగి పొరలి తరింతు నీదు సేవలో నా స్నేహార్పణగా నా స్నేహార్పణగా అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం ఫలము పత్రం ధూపదీపం స్వీకరించుమా పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా ఫలము పత్రం ధూపదీపం స్వీకరించుమా పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా ఆత్మగీతం మనసు నిండా ఆత్మకలశం పొంగి పొరలే ఆత్మగీతం మనసు నిండా ఆత్మకలశం పొంగి పొరలి తరింతు నీదు సేవలో నా స్నేహార్పణగా నా స్నేహార్పణగా అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు నీ కోవెలలో తరింతు నా ప్రభువా అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం సహోదరి సహోదరులారా, మీరు నేను కలిసి అర్పించే ఈ బలి సర్వశక్తి కలపతైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఈ సన్నిధికి తెచ్చిన మీ వైభవము కొరకు సమర్పించు ఈ అర్పణములను అనురాగముతో స్వీకరింపము. మీ సేవలో మేము చేయు ప్రతి పనియు మీకు అత్యధికమైన కీర్తిని సమకూర్చవలనని ఆశయముతో నెరవేర్చుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
ఈ దినము పరిశుద్ధ మరియమాతను జపమాల మాతగా కొనియాడుచు మీ నామమును సన్నుతించి స్తుతించి కొనియాడుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ ప్రభావం వలన మీ ఏకైక స్థితిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తువును ఈ జగతికి ప్రసాదించెను. కావున దూతల పునీతుల బృందములతో అనేకమై ఆనందంతో మేము ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సకల పవిత్రతకు ఊటయు మీరి. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఇలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగత్ గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణలు చేయుము. ముఖ్యముగా ప్రభువా, ఈ రోజున మీ తల్లి యొక్క పండుగ దినమున మేమందరము కూడా ఒక సంఘముగా ఒక బిడ్డగా నీ సముఖములో నిలిచి ప్రార్థన చేయించుండగా ప్రభువా దీవించమని అడుగుతూ ఉన్నాం. ఈ సంఘములోని ప్రతి బిడ్డను మీ ఆత్మీయతతోను మీ దయలోను కురిపించమని, ముఖ్యంగా ఈరోజు దివ్యబలిలో ప్రార్థనా సహాయాన్ని అర్థించిన ప్రతి కుటుంబాన్ని దీవించమని, జన్మదినోత్సవాన్ని జరుపుకొచ్చిన బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాము. ప్రభువా, మీ నామమును బట్టి అడుగు ప్రతి వారిని వెన్నడు కాదనవు. నువ్వు చెప్పిన మాట ప్రభు, అడగండి ఇవ్వబడును, తట్టండి తెరవబడి, వెదకండి దొరుకునన్న మాటను బట్టి అడుగుచు తట్టుచు వెదకుచున్నాము. ప్రభా, నీ నామమును బట్టి మమ్మందరిని దీవించమని అడుగుతూ ఉన్నాం. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి యొక్క మరియమాతతోను, ఆమె పవిత్ర భర్త యొక్క పరిశుద్ధ జోజప్ప గారితోను, పునీత పూస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము.
ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువుకు క్రీస్తు భగవానుడు నేర్పిన విధముగా మనమందరము భక్తితో పరలోక ప్రార్థనలు జపించుకుందాం. పరలోకమునందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరము ఆ ప్రభు ఇచ్చిన సమాధానమును మనస్ఫూర్తిగా తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుదును. ఉత్తమ మనస్తాప జపము. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగి వచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అరుదైన ఈ విందుకే మనసార గణ స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార గణ స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. పరమాత్మ జీవాత్మతో
దైవికమైన మధుర సంగమం నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే దైవాంశమై సంజీవియై రసరమ్యమై రమణీయమై దైవాంశమై సంజీవియై రసరమ్యమై రమణీయమై ప్రభు యేసు రక్తదేహమే మన ఆత్మకు జీవన పానం ప్రభు యేసు రక్తదేహమే మన ఆత్మకు జీవన పానం హృదయాలు నిలవాయని శ్రీక్రీస్తు కొలువు తీరగా హృదయాలు నిలవాయని శ్రీక్రీస్తు కొలువు తీరగా నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే సౌందర్యమై సౌభాగ్యమై సౌజన్యమై సౌశీల్యమై సౌందర్యమై సౌభాగ్యమై సౌజన్యమై సౌశీల్యమై పావనమౌ ఈ విందులో పాల్గొనరే స్నేహితులారా పావనమౌ ఈ విందులో పాల్గొనరే స్నేహితులారా త్యాగానికి వేదికగా తన తనువును దానమివ్వగా త్యాగానికి వేదికగా తన తనువును దానమివ్వగా నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై
అజరామరమై అరుదైన ఈ విందుకే మనసార గణ స్వాగతం అరుదైన ఈ విందుకే మనసార గణ స్వాగతం పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే దైవాంశమై సంజీవియై రసరమ్యమై రమణీయమై దైవాంశమై సంజీవియై రసరమ్యమై రమణీయమై ప్రభుయేసు రక్తదేహమే మన ఆత్మకు జీవన పానం ప్రభుయేసు రక్తదేహమే మన ఆత్మకు జీవన పానం హృదయాలు నెలవాయని శ్రీక్రీస్తు కొలువు తీరగా హృదయాలు నెలవాయని శ్రీక్రీస్తు కొలువు తీరగా నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు ఇంత చక్కగా మనందరం భక్తి ప్రభక్తులతో ఈ దివ్య బలిలో పాల్గొనటానికి అవకాశాన్ని ఇచ్చిన భగవంతునికి మనందరం ఎప్పుడు కృతజ్ఞతలు కలిగి గమనించండి. సోమవారం మంగళవారం వరకు రోజు మనకు వర్షం పడుతుందా పడలేదా అమ్మా? వర్షం పడుతుందా పడలేదా? సోమవారం మంగళవారం ఆదివారం పోయిన వారం అంతా అమ్మా మనకి కొద్ది చెవుడు అన్నమాట. దేవుని విషయాలకు వస్తే చెవుడే అందరికీ. పిల్లలందరూ వచ్చి ఫాదర్ మేము టార్పోల్తో కలిపినటువంటి షామియానా వేసుకుందాం, వర్షం వస్తే ఏం చేద్దాం, నేను మరింతని ప్రార్థిద్దాం. ఒకే ఒక్క ఆయుధం మనకు దేవుడిచ్చిన జపమాల, పూజా బలి తరువాత ఈ జపమాలతో ఏది అడిగినా ఒక చక్కని వాతావరణం ఈ రోజున ప్రశాంతంగా అన్నీ సజావుగా జరగటానికి దేవుడిచ్చిన వరం. ముందుగా అందరం కలిసి దేవునికి కృతజ్ఞతలు చప్పట్లతో
గట్టిగా, బాగా గట్టిగా దేవునికి వందనాలు చప్పట్ల రూపంలో దేవునికి చెల్లిద్దాం. ఇక రెండో విషయం, ఈ ప్రాంగణం. నేను రాకముందు ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఇంతవరకు ఆక్రమించుకొని ఉండేది. ఇంత స్థలం ఉందని ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా నా బహుశా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. నితీష్ మరియు పిల్లలు పెద్దలు, మన అప్పారావు గారు కానీ, సాంబశివరావు గారు కానీ, ప్రకాష్ రావు గారు కానీ కదా, వీళ్ళందరూ సౌజన్యంతో నేను అన్నాను చెట్టు తీసేస్తే బాగుండని. పాపం వాళ్ళు కూడా మొదట్లో సంకోచించిన, ఫాదర్ చాలా పెద్ద చెట్టు అండి, చాలా సంవత్సరాలు పెరిగిందండి, కానీ వాళ్ళే ముందుకొచ్చి తీసేద్దాం ఫాదర్. చూడండి ఎంత చక్కగా మనం ప్రతి సంవత్సరం 3 రోజులు కూడా ఇక్కడే పెట్టుకుంటూ ఉన్నాం. ఈ రోజున ఇంత చక్కని స్టేజీ నాకు తెలిసి మన 4 సంఘాలలో విచారణలో కూడా ఇంత గొప్పగా పండగ చేసుకొని ఉన్నాం. విచారణలో కూడా ఇంత గొప్పగా స్టేజీ వేసి, ఇదే పెళ్లి స్టేజీ అంటే. ఈ ఆల్టర్ తీసేసామంటే ఇంక పెళ్లికి సంబంధించిన స్టేజీ అయిపోయింది. ఇంత చక్కగా మరియ తల్లికి గౌరవాన్ని ఇస్తూ, ఇంత చక్కగా మరియ తల్లి ఎడల వారికి ఉన్నటువంటి ప్రేమ అభిమానాలను చూపించుకుంటూ, గత నెల నుండి కూడా ప్రతి ఆదివారం ఒక్కొక్క విధంగా మరియ తల్లిని అలంకరించుకుంటూ, అందుకే అన్నారు ఒకే ఒక మాట, టేక్ ఏ బావ్. వాళ్ళందరికీ టేక్ ఏ బావ్. వాళ్ళందరికీ నా యొక్క వందనాలు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున, పెద్దలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, అందరికీ టేక్ ఏ బావ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. ముఖ్యంగా యువతి యువకులు చక్కని వాతావరణంలో ఇవన్నీ కూడా సమకూర్చారు. ఇంకా 9 అవుతూ ఉంది, అయిపోతూ ఉంది. అన్నీ కూడా ఏమిలో పూజ అనంతరం చిన్న ఏదో 2 డాన్సులు ఉన్నాయి, పిల్లలు వేస్తారు. పాపం వాళ్ళు తయారై వచ్చారు ఉదయం నుంచి చక్కగా. చిన్న పాట, ఒక పాటకి డాన్స్ వేస్తారు. ఆ గేమ్స్లో గెలిచిన వాళ్ళకి 4 గిఫ్ట్లు. ఈ నెలంతా ఒక్కరోజు కూడా జపమాలకు మిస్ కాని వాళ్ళకి 31వ తారీఖు ఇవ్వబడతాయి. ఇక్కడే కాదు, కిలేశ్వరంలో ఇవ్వబడుతూ ఉన్నాయి, వెస్టిపురపట్నంలో కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి, ఇక్కడ ఇవ్వబడుతూ ఉన్నాయి. ఒక్క విచారణలోనే ఏమీ ఇవ్వరు. ఎందుకంటే ఎంత పిలిచినా రారు కాబట్టి. మీరు అనుకోవచ్చు మా విచారణలు మీరు చిన్న చూపు చూస్తున్నారు ఫాదర్ అని. ఆదివారం లేదు, శనివారం లేదు, అదే ఈవినింగ్ పూజ పెట్టి ఎంతమంది వస్తున్నారు నేటి రోజుల్లో? వచ్చే 15 మంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, అందరికీ మరొక్కసారి నా ఆహ్వానాన్ని మన్నించి, బిడ్డల ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మన విచారణ బిడ్డలు, కిలేశ్వరం సంఘస్థులు, కొత్తూరు వెస్ట్ ఇబ్రహీంపట్నం సంఘస్థులు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. వారందరి తరపున, నా తరపున మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నేను ఎవరిని ఏదో బాధపడాలని కాదు. ఇలాగ మనం కూడా అన్ని సంఘాలలో మరియ తల్లి ఎడల మనకున్నటువంటి ప్రేమను చూపించుకుందాం. కొద్దిగా ఖర్చైనా అందరం మన యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని, అందుకే అడిగాను మిమ్మల్ని అందరినీ 31వ తారీఖు సాయంత్రం ఇక్కడి నుండి 6 గంటలకు మనందరం ప్రదక్షిణ రూపంలో మన విచారణకు వెళదాం. అది మన విశ్వాసం. ఈ రోజున ఎంతో చక్కగా అందరూ ముందుగానే వచ్చి ప్రదక్షిణలో పాల్గొన్న మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే నేను అడగగానే చెప్పగానే ఫాదర్ గారు ఆదివారం అనుకోకుండా రేపు మళ్ళీ వెంటనే లెగిసి వెంటనే పనులకు వెళ్ళాలి. అయినా కానీ మీరందరూ వచ్చినందుకు, చక్కగా పూజలో పాల్గొన్నందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన సంఘాలను, మన విశ్వాసాన్ని పటిష్టపరచి ముందుకు నడిపించాలని మనందరం ప్రార్థన చేసుకుందాం. అందరికీ కూడా మరొకసారి, ముఖ్యంగా ఈస్ట్ ఇబ్రహీంపట్నం బిడ్డలకు, పెద్దలకు, సంఘస్థులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలను పేరు పేరున తెలుపుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ ప్రభువా,
మీ వరప్రసాదము మా యందు పూర్తి ప్రభావమును కలిగించునుగాక. మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మాకు సత్ఫలితములను ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ త్రేక దేవుడు సదా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. బాంబిన్ కలశమా అవనికి వరమా అమరుని కన్నా అమ్మావో మరియా. అమృత కలశమా అవనికి వరమా అమరుని కన్నా అమ్మావో మరియా. ఆత్మలో నడచిన అనురాగ రూపమా ఆత్మలో నడచిన అనురాగ రూపమా. అందుకు మా తల్లి శుభములు నేడు. అందుకు మా తల్లి శుభములు నేడు. ఆవే మరియా 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 ఆవే మరియా. అమృత కలశమా అవనికి వరమా అమరుని కన్నా అమ్మావో మరియా. అమృత కలశమా అవనికి వరమా అమరుని కన్నా అమ్మావో మరియా. ఆత్మలో నడచిన అనురాగ రూపమా ఆత్మలో నడచిన అనురాగ రూపమా. అందుకు మా తల్లి శుభములు నేడు. అందుకు మా తల్లి శుభములు నేడు. ఆవే మరియా 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 ఆవే మరియా.
పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా. హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా ఊరూరా నూరారా. పాడి పంటలనిచ్చు పాలించు దేవుడని, పాడి పంటలనిచ్చు పాలించు దేవుడని, కూడు గుడ్డలనిచ్చు పోషించు దేవుడని, కూడు గుడ్డలనిచ్చు పోషించు దేవుడని, తోడు నీడగా నిన్ను కాపాడే నాదుడని, పూజించి పూజించి పాటించి చాటింపరారే హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా. హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా ఊరూరా నూరారా. తాత ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, ముత్తాతల కన్నా ముందున్న దేవుడని, తల్లి తండ్రుల కన్నా ప్రేమించు దేవుడని, తల్లి తండ్రుల కన్నా ప్రేమించు దేవుడని, కల్లా కపటములేని కరుణా సంపన్నుడని, కల్లా కపటములేని కరుణా సంపన్నుడని, పూజించి పూజించి పాటించి చాటింపరారే హల్లెలూయా హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా మనసారా ఊరూరా. హల్లెలూయా అని పాడి స్తుతింపను రారే జనులారా ఊరూరా నూరారా. రాజాది రాజుల కన్నా రాజైన దేవుడని, రాజాది రాజుల కన్నా రాజైన దేవుడు, నీచాతి నీచులను ప్రేమింపవచ్చెనని, నీచాతి